సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనం గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు సీనియర్ నాయకులు బండ్ల గణేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మనం కాంగ్రెస్ గెలిచిన తర్వాత అయితే ఇప్పుడే మీట్ అయ్యాము. సో మీరు అన్న మాట అయితే జరిగింది. ఎలా ఉంది మీ ఫీలింగ్? కాంగ్రెస్ గెలుస్తుంది అని పక్కా ఎలా చెప్పగలిగారు? ఎందుకు జనం అందరూ చెప్పిన మాట నేను చెప్పిన, వాళ్ళందరూ చెప్పలేదు, నేను చెప్పాను. బట్ బండ్ల గణేష్ గారు అయితే నొక్కి నొక్కి చెప్పారు గెలుస్తుంది కాంగ్రెస్ ఈసారి అని. గెలిచింది. సో మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? జనంలో ఉన్న విసుగు, వాళ్ళకు ఒక డిప్రెషన్ అయిపోయారు జనం. రేవంత్ రెడ్డి గారి పోరాటం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, వాళ్ళు చేసిన తప్పులు, ఇది ఎవరు చూసినా చిన్నపిల్లడు కూడా చెప్తారమ్మా. నేనేం గొప్ప ఏం కాదు, నేను పండితుడు కాదు, నేను జ్యోతిష్యుడు కాదు, ఎవరైనా చెప్తారు. దీన్ని గెలుస్తుంది అనుకున్నా గెలిచింది అంతే. ఓకే, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏంటంటే 6 గ్యారెంటీల పైనే దృష్టి పెట్టారు, కానీ మేనిఫెస్టోలో 400కు పైగా ఇచ్చారు. అవన్నీ ఎలా నెరవేరుస్తుంది? అందుకే 420 కాంగ్రెస్ అంటున్నారు. మీరేమంటారు? 840 బీఆర్ఎస్ 420 అని మాట్లాడటం వాళ్ళకి అలవాటు. వాళ్ళ 840లు వాళ్ళు చేసిన దోపిడీలు, దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు, వాళ్ళ ఒక రకమైన ఒక మాఫియా గ్యాంగ్ అది. వాళ్ళ మనుషులు అందులో ఉండాలి, రిటైర్డ్ అయిన ఉండాలి, వాళ్ళు చెప్పింది చేసిన పని చేయాలి. రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్లే వాళ్ళకి స్పెషల్ స్టేటస్. వాళ్ళేమో మర్చిపోయారు. వాళ్ళకి ఏంటది, వాళ్ళకి రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా స్పెషల్ హోదా ఇచ్చి కంటిన్యూ చేస్తే ఉంటుందని అడ్వైజర్లుగా ఇచ్చి వాళ్ళు చేసింది ఎంత ప్రజాదానం వెయిట్ చేశారో వాళ్ళకి సంబంధించి రాష్ట్రం డబ్బు ఎన్ని విధాలుగా ఆ కార్లుగా ఉండేది, ఆ దుబారా అయింది, అవన్నీ ఆపి పాతకారులు కలరేయించుకొని తిరుగుతున్న మన ముఖ్యమంత్రి గారు చూసి నేర్చుకోండి. ఫస్ట్ వచ్చిన నెలలోనే 4వ తారీఖులో శాలరీస్ ఇచ్చారు, అది చూసి నేర్చుకోండి. ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి, అది చూసి నేర్చుకోండి. మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయకపోయిన పర్లా, ఊరికే విమర్శించకండి. మీ అప్రిషియేషన్ మాకు వద్దు, కానీ తప్పుడు విమర్శించి జనం కూడా మిమ్మల్ని అసహించుకునే స్థాయికి దిగొద్దు. ఇంకొంచెం మీరు ఉండాలి కొంతకాలం మాతో పాటు. మాకు పోరాడేవాడు మాకు కావాలి కదా, మాకు కూడా ఎవరు లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. మీరు ఉండరు, తర్వాత మీరు మాకు ఉండాలి కదా, ఏదో ఒకటి ఉండాలి, ఒక పార్టీ అనేది ఉండేది ఒకప్పుడు అని చెప్పుకోవడానికి మాకు కావాలి కదా. సార్ కాంగ్రెస్ అదే హరీష్ రావు గారి కామెంట్స్ పై ఏమంటారు సార్? పప్పులు ఉడకవు అంటే చాలా బాధ అనిపించింది. అందుకనే అసలు ప్రెస్ మీట్ పెట్టా. హరీష్ అన్న లాంటి పెద్ద మనిషి, అంత నాయకుడు, అంత తెలిసిన ఆయన కూడా పప్పులు ఉడకవని ఆయన ఎందుకు అన్నారో, మీరు అన్నారో మిమ్మల్ని అనిపించారు నాకు అర్థం కాదు. కానీ అంత పెద్ద మనిషి ఆ మాట అనకూడదు. మా పప్పులు ఎందుకు ఉడకవు సార్? మా బిర్యానీ ఉడుతుంది, మా చికెన్ ఉడుతుంది, మా ప్రభుత్వం బ్రహ్మాండంగా వండిన వంటకాలన్నీ ఉడుకుతాయి, హామీలన్నీ ఉడుకుతాయి. జనం అందరూ హ్యాపీగా ఉంటారు, సంతోషాలతో ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు. మా ప్రజలందరూ భయపడరు, బాధపడరు. మీ మనస్సాక్షి చెప్పండి సార్. మీరు ఒక మంత్రి, 10 ఏళ్ళు ఉన్నారు, ఎన్నిసార్లు ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఉంటారు సార్? మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రి గారికి వచ్చి చిట్ చాట్ చేస్తున్నారు రోజు. అన్న ఈ పని చేసుకుందాం, ఈ పని చేద్దాం, ఈ హామీ చేద్దాం, ఇది చేద్దాం, ఇట్లా పోదాం, అందరితో చేస్తున్నారు. మొత్తం మీడియా మొత్తం అక్కడ మన సెక్రటరియట్ లో ఒక పెద్ద రూమ్ పెట్టారు. అక్కడ అందరు కూర్చొని ఫ్రెండ్లీ వాతావరణం ఇది. మీరందరూ ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు కదా, ఫ్రెండ్లీ పాలిటిక్స్, ఫ్రెండ్లీ సీఎం, ఫ్రెండ్లీ మినిస్టర్స్, ఫ్రెండ్లీ ఎమ్మెల్యేస్, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ ఫ్రెండ్లీ, నీతిగా, నిజాయితీగా, చక్కగా పరిపాలన జరుగుతుంది. మీరు వాళ్ళు ఎందుకు మమ్మల్ని ఇట్లా 100 రోజులు మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారంటే, వాళ్ళు చేసిన అవినీతిని, వాళ్ళు చేసిన అక్రమాలను ఎక్కడ బయట తీయకుండా డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నిటిని డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా మాది డైవర్ట్ కాదు, మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ డైవర్ట్ కాదు. మీ లెక్కలన్నీ మొత్తం లెక్కలు చేసి హామీలు కూడా నెరవేరుస్తారు. సార్ అవినీతి అని ఎలక్షన్స్ అయ్యే వరకు మాట్లాడిన కాంగ్రెస్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పై ఏం మాట్లాడట్లేదు, దానిపై చర్యలు తీసుకుంటున్నారా అని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. వారికి మీరు ఏ సమాధానం చెప్తారు? అమ్మా తొందరపడితే ఎందుకమ్మా? ఇట్లా పడితే ఊరికే హరీష్ రావు గారు లాగా అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు కదమ్మా. ఒక పేపర్ తో లెక్కలు, పద్ధతి అన్ని చూసుకొని, జరిగిన తప్పులన్నీ చేసుకొని అన్ని వస్తాయమ్మా. ఎక్కడ కంగారు పడకండి. థ్యాంక్ యూ. చివరిగా ఒక్కటే చెప్పండి సార్, లోక్సభ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? మనం బండ్ల గణేష్ గారిని ఎలా చూడబోతున్నాం? బండ్ల గణేష్ ని కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ మినిమం 12 నుంచి 15 స్థానాలు ఎక్కడ నాగొచ్చు. మేము గెలుస్తున్నాం. కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో